హైదరాబాద్ సిటీ లిమిట్స్లో ఒక క్వారీ వర్క్ జరుగుతుంది. అండ్ దట్ టు ఇన్ నో మైనింగ్ జోన్. ఐ మీన్ ఇంత ఓపెన్గా జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోలేదా? పైగా ఈ క్వారీ కోసం దగ్గరలో ఉన్న 2 విలేజెస్ని వెకెట్ చేయించారు. షాకింగ్. ఎన్వైరన్మెంటల్ సైన్స్ స్టూడెంట్స్ అయి ఉండి మీరు దీన్ని ఇష్యూ చేయాలి కదా. యూ షుడ్ మేక్ సమ్ సౌండ్. చాలాసార్లు అనుకున్నాం, కానీ చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. నేను మాట్లాడేది ఎన్వైరన్మెంట్ గురించి. దాని ముందు పెద్ద ఏంటి చిన్న ఏంటి? మామూలు పెద్దలైతే ఏదైనా ఫైట్ చేసేవాళ్ళు, కానీ ఆ జనతా గ్యారేజ్ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. జనతా గ్యారేజ్ వాళ్ళెవరు? ఏదైనా ప్రాబ్లం వచ్చినా సాయం కావాలన్నా అందరూ వెళ్ళేది అక్కడికి. చాలా మంచివాళ్ళు అండ్ సో పవర్ఫుల్ టు. కానీ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇదంతా చేస్తున్నాడు. సో ఎవరికి దాని జోలికి వెళ్ళడం ఇష్టం లేదు, ధైర్యం లేదు. తప్పు చేస్తూ ఇంకా మంచోళ్ళేంటి? ఎవరిక్కడ? రాఘవ? ఆనంద్, ఎన్వైరన్మెంటల్ రీసెర్చ్. చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇట్స్ టూ లేట్. అయినా ఆపాలి. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చిన్నప్పటి నుంచి విని విని చాలా అలసిపోయాను. మళ్ళీ అదే వినపడటం నాకు ఇష్టం లేదు. నాట్ ఎనీమోర్. ఇది నా సొంతం, నా ఇష్టం. కానీ నాకు మాత్రం ఎప్పటి నుంచో ఒకటే చెప్పి 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 మళ్ళీ అదే చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నీ సొంతం అన్నావు. యు నో వాట్? ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు. మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండటానికి వచ్చాం. ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం. తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేయాలి. కానీ ఇలా చేయడం చాలా చాలా తప్పు. వద్దు. రాంగ్ ప్లేస్కి వచ్చావు. నేనెవరో తెలుసా? అదేదో జనతా గ్యారేజ్ వాళ్ళ అబ్బాయి అన్నారు. ఎవరో బిజినెస్ టైకూన్ అల్లుడు అన్నారు. ఇంకేమైనా ఉన్నాయా? అక్కడ వాళ్ళు ఇంకా పని ఆపుతున్నట్లేరు. మీరు ఆపుతారా? నన్ను ఆపంటారా? నేను ఆపను. నువ్వు ఆపగలను అనుకుంటే గో, గివ్ ఇట్ ట్రై. వాడెవడో ఆపుతాడంట. ఆ సంగతి ఏంటో చూడండి. ఓకే.
గట్టిగా బలంగా ఉన్నాడు, పక్కనే ఉండి అన్ని జాగ్రత్తగా చూసుకుంటాడని పెట్టుకుని ఉంటారు. అతనే బండికి బయలుదేరుతున్నాడు. మీరు కూడా బయలుదేరితే బెటర్. రెండు నిమిషాల్లో మీ జేసీబీలు, టిప్పర్లు అన్నీ తీసుకుని సైట్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవుట్. ఆనంద్ ఎవరు? అతను జనతా గ్యారేజ్కి రావాలి ఒకసారి. బయలుదేరు. ఎందుకు? సత్యం గారు ఒకసారి కలవాలన్నారు. ఆనంద్, సత్యం కూర్చో. మా అబ్బాయి విషయమని నిన్నిక్కడికి పిలిపించలేదు. అతని మనుషులు ఎందుకు కొట్టేవో తెలుసుకుందామని. మీ అబ్బాయిని అడగలేదా? తప్పు చేశాడు. తప్పని చెప్తుంటే ఇంకో తప్పు చేయబోయాడు. కొట్టి తప్పని చెప్పాడు. మీ గురించి చాలా విన్నాను సార్, మంచిగానే. కానీ మీ అబ్బాయిలో అది కనిపించలేదు. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. బాగా నచ్చింది సార్ నాకు. మీ అబ్బాయికి కూడా చిన్న రిపేర్ అవసరం. కానీ మీరు మాత్రం మంచి నమ్మాను, అందుకే పిలవగానే వచ్చాను. మీ వాడు తప్పు చేస్తున్నాడని మీకు తెలియదని నేను నమ్ముతున్నాను. కానీ అది మీకు తెలిసి పైకి ఇలా మంచి వాళ్ళు అలా నటిస్తున్నారని నాకు తెలిస్తే మీకు జనతా గ్యారేజ్ రెండింటికి రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి నేను బయలుదేరినా? మీ వాళ్ళకి ఇంకో చోటు ఇంకొకటితో ఉంది. తప్పని చెప్పి రావాలి. మీ గురించి ఒక మంచి భావంతోనే వెళ్తున్నాను. ఈ చెట్టును కాపాడుకోవడం వల్ల అడ్డగోలుగా పెరిగిన కొమ్మల్ని కొడుకుల్ని కొట్టినా మీరు ఇది ఇలాగే నిలబడాలి. నమస్తే. మీరేంటి ఇలా వచ్చారు? తెలిసిన నుండి కలవడానికి వచ్చాను. సరే సార్, నా క్లాస్ టైం అయింది, ఉంటాను సార్. మంచిది. ఆనంద్, ఒక సాయం కోసం వచ్చాను. మనుషులకు కష్టం వస్తే తట్టుకోలేం మేము, కానీ మొక్కలకి కష్టం వచ్చినా తట్టుకోలేమంటాను. చాలా పెద్ద మనసు నీది. వయస్సు వచ్చిందేమో నాకు. కష్టంలో ఉన్నవాడు
నా దగ్గరకొచ్చి నన్ను కష్టపెట్టడం ఎందుకని రావట్లేదు. గుండెకి బాగా అలవాటైందేమో, అది చూస్తూ తట్టుకోలేకపోతోంది. కానీ నిన్ను చూశాక కొన్నేళ్ల క్రితం మమ్మల్ని చూసుకున్నట్టుంది. జనతా గ్యారేజ్ని నువ్వు నడిపించగలమనిపించింది. నా తరపున కష్టాల్లో ఉన్నోడి కన్నీటి తరపున అడుగుతున్నాను. జనతా గ్యారేజ్తో ఉండి జనం తరపున ఉండగలవా? టైం తీసుకుని ఆలోచించుకో అని టైం కూడా లేదు. జనతా గ్యారేజ్ నీ కోసం ఎదురు చూస్తుంటుంది.